దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58వ వచనము. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, స్వస్థత లేక నువ్వు బాధపడుతున్నావా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఈ అనారోగ్యం నాకు ఎలా విడుదలవుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? ఈ అనారోగ్యం డాక్టర్ల వల్ల కాదని చెప్పారని నువ్వు చింతిస్తున్నావా? అయితే నీ చింత యావత్తు ఆయన మీదవే. ఇదిగో ఈ దినాన ఆయన తన వాక్కుని నీ యొద్దకు పంపిస్తూ ఉన్నారు. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగిన వంటి వారికి దేవుడు శీఘ్రముగా అంటే త్వరగా ఆ స్వస్థతను అందిస్తారు. నీకున్న బలహీనత నుంచి, వ్యాధి నుంచి, రోగము నుంచి, రుగ్మతము నుంచి ఆయన విడిపించగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతూ ఉంది. కనుక ఆ గాయపడిన హస్తం నీపై వేసి నీకు ఎలాంటి బలహీనత ఉన్న వ్యాధి, బాధ, రోగము, రుగ్మతం ఏదైనా సరే యేసయ్య వైపు చూడు. ఆయన రక్తాన్ని ప్రోక్షించమని ఆయన అడుగు. ఆయన ఖచ్చితంగా తన రక్తాన్ని నీపై ప్రోక్షించి నీకు స్వస్థతను శీఘ్రముగా ఆయన అందిస్తాడు. కనుక దేవుని యందు నీ నమ్మిక, నీ విశ్వాసం ఉంచి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు. త్వరలోనే నీకున్న వ్యాధిని ఆయన విడిపించి నిన్ను స్వస్థపరిచి అనేకులకు తన సాక్షిగా ఆయన నేను నిలబెడతారు. ఆమేన్.